హలో ఫ్రెండ్స్, మీకు కనుక తెలుగులో ట్రావెలింగ్కి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇట్స్ డే 3 ఇన్ మాల్దీవ్స్. ఇంకా మఫుషి ఐలాండ్లో ఉన్నాను. సో ఈ రోజు సంబంధించిన ఫుల్ ట్రిప్ ప్లాన్ అంతా అయిపోయింది. సో యాక్చువల్లీ మీకు నిన్న ముందర వీడియోలో చెప్పినట్టుగా ఈరోజు సంథింగ్ స్పెషల్ అండ్ చాలా పెద్ద ప్లాన్ ఉందని చెప్పాను. సో ఆల్రెడీ మీకు మొన్న చూపించాను. ఆ జెట్టీకి పక్కలోనే, అంటే మనం ఎక్కడైతే మఫుషిలో బోట్ ఏరియా ఉందో, మనం డ్రాప్ చేసే ఏరియా, పికప్ చేసుకునే ఏరియా, దాని పక్కన ఐకామ్ టూర్స్ అనే ఒకటి టూర్ ఆపరేటర్ వాళ్ళది ఆఫీస్ ఉంది. అక్కడ నేను ఈవినింగ్ వెళ్ళి సెంటారా రఫూస్ అనే ఐలాండ్కి డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. సంథింగ్ అరౌండ్ $145. మన కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 10,000 రూపీస్ చేంజ్. ఏంటంటే దానికి మినిమం 4 మెంబర్స్ రిక్వైర్డ్ ఉండే. బట్ నేను బుక్ చేసినప్పుడు నాతో కలిపి ముగ్గురం అయ్యాము. ఇంకొకరి కోసం వెయిటింగ్ ఉండే. బట్ 9:30కి ఒకసారి నైట్ రండి, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాను, ఇంకొకరిని యాడ్ అవుతారా లేదా, యాడ్ అవ్వకపోతే క్యాన్సిల్ చేసుకోవాల్సింది ట్రిప్ అని. అసలు ఈవినింగ్ వెళ్ళాను. తీరా చూస్తే నాతో కలిపి ముగ్గురమే ఉన్నాం అప్పటికి. సో ఆ ట్రిప్ అక్కడికి క్యాన్సిల్ అయిపోయింది. సో దానికి బదులుగా ఇంకొకటి ఉంది, అదరన్ ప్రిస్టేజ్ అని వధు ఐలాండ్లో. ఇది ఒక ఐలాండ్ ప్రైవేట్ రిసార్ట్ అనమాట. సో దానికి ట్రిప్ ఇది. అరౌండ్ నాకు $125 ఉండే. బట్ నేను ఒక్కనే ఉన్నాను. సో అయితే కొంచెం బార్గెన్ చేశాను. నాకు $120కి ఫైనలైజ్ అయిపోయింది. అంటే మన కరెన్సీలో $120 ఎంత అంటే ఇక్కడ ఇచ్చేస్తాను చూడండి. సో ఈ వధు ఐలాండ్ ప్రిస్టేజ్కి ముఖ్యంగా ఇంకోటి చెప్తాను. ఈ సెంట్రా రఫూస్ అని ముందు కూడా చెప్పాను కదా, చాలా బాగుంటుంది సార్, చాలా అంటే చాలా బాగుంటుంది. సో దానికి మీరు వెళ్తే మినిమం 4 మెంబర్స్ ఉంటే మీరు ఆటోమేటిక్గా ప్లాన్ చేసేసుకోవచ్చు. 4 మెంబర్స్కి మించి ఉంటే లైక్ 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ రాకుండా కూడా మీరు వెళ్ళినప్పుడు లిస్ట్లో ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు రేపటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రోగ్రాంలో కనుక్కోండి. ఒకవేళ 4 మెంబర్స్కి మించి ఉన్నారు అనుకుంటే, ఇందాక చెప్పాను కదా నేను $145 అని. సో దాంట్లో మీరు బార్గెన్ చేయొచ్చు, కొంచెం ప్రైస్ తగ్గించడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇప్పుడు నేను వెళ్ళబోయే ఐలాండ్ అంటే అదరన్ ప్రిస్టేజ్ ఏదైతే రిసార్ట్ ఉందో వధు ఐలాండ్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే, మన బోట్ నుంచి పికప్ చేసుకుంటారు, ఇక్కడ నుంచి మన ఐలాండ్లో డ్రాప్ చేస్తారు, మళ్ళీ రిటర్న్ పికప్ చేసుకుంటారు. సో అక్కడ ఐలాండ్లో డ్రాప్ చేసిన తర్వాత వెల్కమ్ డ్రింక్, మన అక్కడ బీచ్ దగ్గర ఎంజాయ్ చేయడానికి టవల్స్ అండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ డ్రింక్స్ అండ్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఆ ప్రైవేట్ రిసార్ట్స్ కదా, అక్కడ ఆల్కహాల్ ఎలా ఉంటుంది. అండ్ బఫే ఉంటుంది, అన్లిమిటెడ్ బఫే. ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది, స్నోర్కెలింగ్ గేర్ ఇంక్లూడ్ అయింది దాంట్లో. అండ్ ఈవినింగ్ షార్క్ ఫీడింగ్ ఉంటుంది. అండ్ వైఫై యాక్సెస్ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. మీకు డే మొత్తం అవన్నీ చూపిస్తూనే ఉంటాను. ఈరోజు ఫుల్ వీడియో అదే. అండ్ మోస్ట్ ప్రాబ్లీ మీకు అక్కడ నుంచి లైవ్ రావడానికి ట్రై చేస్తాను. అక్కడ నాకు వైఫై యాక్సెస్ దొరికిందంటే, స్పీడ్ బాగుందంటే మోస్ట్లీ అక్కడ నుంచి మీకు లైవ్ వస్తాను. దట్స్ ఇట్. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ ఇచ్చేసి అరౌండ్ 7:45కి ఐకామ్ టూర్ వాళ్ళ ఆఫీస్ ఉంది, అక్కడే జెట్టి పక్కనే. సో అక్కడ రీచ్ అవ్వమన్నారు. అరౌండ్ 7:45కి అక్కడికి వెళ్తాను నేను. ఈ ఐలాండ్ విడ్త్ అంతా చిన్నగా చెప్తాను చూడండి. అక్కడ లాస్ట్లో మీకు ఒక బీచ్ కనిపిస్తుందా, అండ్ ఇక్కడ ఇంకో బీచ్. ఇదే మొత్తం ఈ ఐలాండ్కి సంబంధించిన మొత్తం విడ్త్. ఐకామ్ టూర్స్ వాళ్ళు మన ఈ స్పీడ్ బోట్లో ఆ ప్రైవేట్ ఐలాండ్ వరకు తీసుకెళ్తారు. అప్రాక్సిమేట్లీ 15 నిమిషాలు జర్నీ టైం పడుతుంది. అక్కడ ఐలాండ్లో మనం బోట్ డ్రాప్ చేసిన తర్వాత మనకి హ్యాండ్కి ఒక ట్యాగ్ వేస్తారు, అంటే మనం డే విజిటర్ అని గుర్తుపెట్టడానికి. సో ఆ ట్యాగ్ వేసిన తర్వాత వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఒకతను వచ్చి మనకి లోపల ఐలాండ్ లోపలికి, అంటే విల్లాస్, వాటర్ విల్లాస్ అవన్నీ చూపించేసి మనకి ఎక్కడ లంచ్ టైంలో లంచ్ అవైలబుల్లో ఉంటుంది, టీ టైంలో టీ ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది, వాటి టైమింగ్స్ ఏంటి, అండ్ బార్ ఎక్కడ ఉంది, అండ్ నాన్ ఆల్కహాల్ డ్రింక్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎక్కడ దొరుకుతాయి, అన్నీ ఎక్కడ ఉంటాయని చూపించి మనకు వైఫై పాస్వర్డ్ ఇస్తారు అండ్ ఒక టవల్ ఇస్తారు. సో మనకి ఇంకా బీచ్ మొత్తం, ఐలాండ్ మొత్తం మన ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓన్లీ వాటర్ విల్లార్స్లోకి మాత్రమే మనం ఎలో చేయరు, మిగతా అంతా మన ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మనకు స్నోర్కెలింగ్ గేర్ కూడా ఇస్తారు, వాటి డీటెయిల్స్ మీకు మళ్ళీ చెప్తాను. సో ఇంకా తీసుకొని సాయంత్రం మనకి 6:40కి రివర్స్ పికప్ ఎక్కి మన బోట్ వస్తుంది. అప్పటి వరకు ఇంకా మన ఇష్టారాజ్యం, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఐలాండ్లో. వెరీ గుడ్ థింగ్. కాకపోతే నేను వాటర్ విల్లాస్ కూడా కవర్ చేశాను. లోపల రూమ్ ఎలా ఉంటుంది, ఆ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుంది అన్నీ కవర్ చేశాను. మీకు వీడియోని ఎండ్ వరకు చూడండి, అన్ని డీటెయిల్స్ మీకే అర్థమవుతాయి.
living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just get ఇటు కానీ అండ్ అటువైపు ఆ లిమిట్ కానీ క్రాస్ చేసి అటువైపు విల్లాస్ వైపు వెళ్ళడానికి రూల్ అంటే వీలు లేదు, బికాస్ వీఆర్ ఆన్ డే ట్రిప్. సో మార్నింగ్ 9 నుంచి ఇంకా ఈవినింగ్ 6:40 వరకు ఇక్కడ ఫుల్ అన్లిమిటెడ్ డ్రింక్స్ అండ్ బీచ్ టవల్ ఇచ్చారు, బీచ్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, స్నోర్కలింగ్ లాంటివి ఉన్నాయి, షార్క్ ఫీడింగ్ మీకు ఎంత చెప్పినట్టుగా అన్నీ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్. అండ్ వాట్ ఎల్స్, వ్యూస్ ఎంజాయ్ చేయండి. హోప్ యూ లైక్ దాట్ అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకే. ఇది వచ్చేసి ఆల్కహాలిక్స్ అండ్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ సంబంధించిన మెన్యూ. చాలా వైడ్ రేంజెస్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకు ఆల్రెడీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యింది. ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. సో నో నీడ్ టు వరీ. గైస్ షార్క్ కనిపిస్తుందా చిన్నది? నీకు క్లియర్ పిక్చర్ ఉందనుకుంటా. ఎస్, ఐఎమ్ చేజింగ్ ఇట్. చిన్న పిల్ల, చాలా చిన్నది. అంటే ఇంత క్లోజ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అనుకో. హాయ్ గాయస్, నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ మైక్ ఎక్కడికన్నా అక్కడ పడేసి వచ్చాను. హోప్ అందుకోసం గట్టిగా మాట్లాడుతున్నాను. స్నోర్కలింగ్ గేర్ తీసుకున్నాను రెంట్కి. రెంట్ అంటే యాక్చువల్లీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యింది. జస్ట్ మనం $30 డిపాజిట్ చేస్తే చాలు. అంటే అప్రాక్సిమేట్లీ 1800 రూపీస్, సారీ 18 7 7 14 and 21, అప్రాక్సిమేట్లీ 2100 రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ డాలర్స్లో పే చేయాల్సి ఉంటుంది. మనకి రిటర్న్ మళ్ళీ సాయంత్రం రిటర్న్ ఇచ్చాక మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ షార్ట్స్ ఎంజాయ్ చేయండి. ఈ స్నోర్కలింగ్ ఏదైతే ఉందో చాలా మంచి ఎక్స్పీరియన్స్, తప్పకుండా ట్రై చేయండి. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా భయపడకండి. లైఫ్ జాకెట్స్ అవైలబుల్లో ఉంటాయి. అవి వేసుకొని ఆ క్రిస్టల్ క్లియర్ వాటర్లో స్నోర్కలింగ్ చేస్తుంటే ఆ కలర్ఫుల్ ఫిషెస్ మధ్య అది టోటల్గా మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీకు చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే పెడతాను. సో ఫుల్ వీడియో ఏదైతుందో నా ఆర్ఆర్ బ్లాగ్స్ అని ఇంకో ఛానల్ ఉంది కదా, దాంట్లో పెడతాను. ఎందుకంటే ఆల్రెడీ
12:30 నుంచి 2 o'clock వరకు లంచ్ సర్వ్ చేస్తారు. అన్లిమిటెడ్ బఫే, వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ ఈ ఐలాండ్లోనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. కావాలంటే మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, బీచ్ ఎక్స్ప్లోర్ అయిపోయింది. అరౌండ్ 4:30 హై టీ సర్వ్ చేస్తారు. బయటకు వెళ్దాం. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. సో గాయ్స్, ఆల్రెడీ టీ అయిపోయింది అండ్ కొంచెం స్నాక్స్ కూడా అయిపోయింది. మళ్ళీ ఎనర్జీ వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకా షార్క్ ఫీడింగ్కి వెళ్దాం. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ షార్క్ ఫీడింగ్. ఇది కనిపిస్తుంది షార్క్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ డైలీ ఇదే టైంకి ఫీడ్ చేస్తారు వాటికి. అందుకోసం ఇంకా టైం అవ్వగానే అన్నీ వచ్చేసాయి. అక్కడ ఒక పెద్ద గుంపు ఉంది చూడండి, ఒక బ్లాక్ ఫిష్ అండ్ అక్కడ ఒక పెద్ద గుంపు ఉంటుంది షార్క్స్.ร่างอาหารมาจากเศษซากอาหารที่เขาแล้วก็กัดกันเองด้วย 哇哦，你在这转啊，这个过瘾，肯定开跟快。连拍。กระเบนเหรอ哦，累。哇哦。ยังไม่มาบอกไม่มานี่ปลาฉลามอะไรอ่ะที่ดำเหมือนกันเหรอเป็นเนิร์ดชาร์ก. యాక్చువల్గా ఈ డే విజిటర్స్ని వాటర్ విల్లాస్లోకి అలౌ చేయరు. కానీ అక్కడ ఒక స్టాఫ్ మెంబర్ ఎవరైతే ఇండియన్ ఉన్నారో అతను హెల్ప్ చేస్తారు ఈ వాటర్ విల్లాని చూపించడానికి. సో ఇప్పుడు వాటర్ విల్లాలోనికి వెళ్దాం.
ఆ వ్యూస్ ఎలా ఉంటాయో చూడండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు కనుక ఈ విల్లాని బుక్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేయండి. మీరు వెళ్ళేటప్పుడు ప్రైస్ ఎలా ఉంటాయో కూడా ఆ లింక్లో చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది చూడండి బీచ్లోకి అండ్ దెన్ రూమ్లోకి. ఓకే, హాయ్ గాయస్, ఇది వచ్చేసి వాటర్ విల్లా వధు ఐలాండ్లో ఉన్న అదాన్ ప్రెస్టేజ్ దాంట్లో ఉంది ఇది. సో హియర్ ఇస్ ద రూమ్ వ్యూ. హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ వ్యూ. దిస్ ఈస్ ఫర్ యూ. స్పెషల్గా మన కోసం ఇది, మన ఇండియాతో దొరికాడు. సో ఆయన పట్టుకుంటే కొంచెం ఈ వ్యూస్ దొరికాయి అనమాట. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ దిస్ అండ్ here is the shower and here we go. And here is the bathing tub and so here it is all. So దీని కాస్ట్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ గెస్ చేయండి చూద్దాం. నైస్ లాంజ్ అండ్ నైస్ టీవీ అండ్ నైస్ బెడ్ and here we go. డైరెక్ట్గా రూమ్స్ ఉంటాయి దేని దానికి అండ్ దానికి సంబంధించింది మళ్ళీ వాళ్ళకు మంచిగా చిల్ అవ్వడానికి ప్లేస్. కూల్ కదా అంతా, చాలా బాగుంది. యాజ్ యూజువల్లీ ఎప్పట్లాగే మళ్ళీ కరెక్ట్ టైంకి కెమెరా హ్యాండ్ ఇచ్చింది. బ్యాటరీ ఈజ్ అవుట్. చూస్తున్నా కానీ సడన్గా ఎప్పుడైపోయిందో తెలియదు. కరెక్ట్గా విల్లాలకి ఎంటర్ అయ్యాను. కర్మాట దరిద్రం అంటే ఇదేమో, కరెక్ట్ విల్లాలకి ఎంటర్ అవ్వడము, బ్యాటరీలో కెమెరాలో ఛార్జింగ్ అయిపోవడం రెండు ఒకసారి జరిగింది. హోప్ మీకు నచ్చినకుంటే విల్లా అప్రాక్సిమేట్లీ పర్ నైట్కి ఇప్పుడున్న రేట్ ప్రకారంగా చెప్పాలంటే అరౌండ్ $1,000. మళ్ళీ అవన్నీ కలుపుకుంటే అరౌండ్ మన కరెన్సీలో చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ 80,000 రూపీస్ అవుతుంది. హోప్ నిజంగా స్టేయింగ్ సంగతి పక్కన పెట్టండి, నిజంగా ఈ 1 డే ట్రిప్కి ఇది వర్త్ అంటే 100% వర్త్. మార్నింగ్ డ్రాపింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే వెల్కమ్ డ్రింక్స్, అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉన్నాయి, బఫెట్ ఉంది, ఫుడ్ది అండ్ ప్లేసెస్కి మనం నాతో అయితే కాదు బై లైఫ్లో మనం ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో చెప్పలేం, కానీ ఇప్పట్లో అయితే అందులో స్టే చేయడానికి అవ్వలేదు. సింగిల్ డేలో 8,200 రూపీస్ పెట్టి దీన్ని విజిట్ చేయడం 10,000% వర్త్. షార్క్స్ ఫీడింగ్ అని మంచి ఎక్స్పీరియన్స్, స్నోకలింగ్ మళ్ళీ అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఓవరాల్ చూసుకుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ దట్స్ ఇట్. ఇంకా మళ్ళీ అరౌండ్ 6:40కి బోట్ వస్తుంది పికప్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి పికప్ చేసుకుని మళ్ళీ మా ఫుడ్స్లో డ్రాప్ చేస్తారు. సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మర్చిపోలేదు అనుకుంటాను. సో దట్స్ ఇట్. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఇంకా ఈరోజు లాస్ట్ డే, రేపు మఫుషి నుంచి చెక్అవుట్ అయ్యి మాలేకి మూవ్ అవుతాను. సో అక్కడ ఒక 2 days నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ అలాట్ గాయస్. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్. బాయ్ బాయ్.